జై దుర్గా భవాని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దేవి శరణ్ నవరాత్రుల్లో 9వ రోజుకి వచ్చేసామండి. 9వ నవరాత్రి అంటే ఇదే ఆఖరి నవరాత్రి అని అనుకుంటారేమో, కానీ కాదండి, మనకి ఇంకా ఇంకొక రోజు ఉంది. మామూలుగా అయితే మనకి శరణ్ నవరాత్రులు అనేవి 9 రోజులు వస్తాయండి, కానీ మనకి ఈసారి 10 రాబోతున్నాయి. దసరాతో కలిపి మొత్తం 11 రోజుల పాటు ఆ అమ్మని ఎంతో ఘనంగా పూజలు అయితే చేసుకుంటున్నాము. ఇంతవరకు ఎవరైతే ఆ అమ్మని పూజించుకోలేకపోయామో అని అనుకునేవారు, మనకి విజయదశమితో కలిపి ఇంకా 3 రోజులు ఉన్నాయండి. ఈ 3 రోజులైనా సరే ఆ అమ్మను పూజించి ధరించండి. ఆ అమ్మకి సేవ చేసుకునే భాగ్యం అందరికీ కలగదండి. కలిగింది అంటే ఆ అమ్మ కటాక్షం మీ పైన తప్పకుండా ఉన్నట్లే. శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గమ్మను పూజించడం వలన మనకున్న కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుందండి. జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆ అమ్మే చూసుకుంటుంది. నవరాత్రులు పూజలు చేసుకుంటున్న వారు ఇంతవరకు ఎంత ఓపికతో చేసుకుంటున్నారో ఇక మీదట కూడా అలానే చేసుకోండి. నవరాత్రులు చేసిన పూజా ఫలితం సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ పిల్లల్ని కాపాడుతుంది. ఇక ఈ వీడియోలో దేవి శరణ్ నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి, నైవేద్యం ఏమిటి, పూజ ఎలా చేయాలి, అమ్మవారికి ఏమేమి సమర్పించాలి అనేవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజా విధానం, కలసం అఖండ దీపం లేకుండా ఈ 11 రోజులు అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంతవరకు 8 రోజులకు సంబంధించిన అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, పూజా విధానాలు అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒక్కసారి చూడండి. ఈ వీడియోలో 9వ రోజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. అందరూ చేసుకునే విధంగానే, సింపుల్ పద్ధతిలోనే, మీకు అర్థమయ్యే విధంగానే అన్ని వీడియోస్ కూడా ఉంటాయండి. వీడియోస్ మొత్తం చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దేవి శరణ్ నవరాత్రుల్లో 9వ రోజు 2025 సెప్టెంబర్ 30వ తేదీన మంగళవారం అష్టమి తిథితో రాబోతుందండి. అష్టమి తిథి వచ్చిన రోజున దుర్గాష్టమిగా మనం జరుపుకుంటాము. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజుల్లో ఈ దుర్గాష్టమి ఒకటి. ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు ఎర్రటి చీరను ధరిస్తారు. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం, పువ్వులు, పూజా విధానం అన్ని కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందు రోజు సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారిని మనం పూజించుకున్నామండి. పూజలో పెట్టిన పువ్వులు, దీపపు కుందులు, నైవేద్యాలు అన్నీ కూడా తీసేసి అమ్మవారి పీఠాన్ని ఇలా నీట్గా చేసేసుకోండి. సరస్వతీదేవి పూజ ఎలా చేశారు, మీ పిల్లల చేత చేయించారా లేదా, పిల్లలు ఎలా చేశారు అనే విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాల్లో అసలైన దుర్గాదేవి అవతారం ఈ రోజే ఎత్తుతుంది కాబట్టి అమ్మవారు కాస్త ఆగ్రహంగా ఉంటారు కాబట్టి అందుకని ఈ రోజు అమ్మవారికి వేపాకులతో చెలవు చేయాలండి. అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం. అందుకని ఇలా వేపాకులు అమ్మవారికి ఇరువైపులా, అలాగే అమ్మవారి పీఠం పైన, అమ్మవారి దగ్గర మీకు ఎన్ని ఆకులు దొరికితే అన్ని ఆకులు ఈ రోజు అమ్మవారి దగ్గర తీసుకొని వచ్చి పెట్టండి. అలాగే అమ్మవారిని శాంతింప చేయడానికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తామండి. ఈ రోజు ఎవరైతే నిమ్మకాయల మాలను వెయ్యాలనుకుంటున్నారో ఈ రోజు అమ్మవారికి వెయ్యొచ్చండి. 5 కానీ 9 కానీ 11 కానీ నిమ్మకాయలు తీసుకొని దండగా గుచ్చి అమ్మవారికి వెయ్యండి. మన ఇంట్లో ఉన్న అమ్మవారికైనా లేదంటే గుడిలో ఉన్న అమ్మవారికైనా సరే ఈ రోజు నిమ్మకాయల మాలను కనుక సమర్పించినట్లయితే ఆ అమ్మ శాంతపడి మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ అమ్మ నెరవేర్చుతుంది. అందుకని ఈ నిమ్మకాయల మాల వేయడానికి సరైన రోజు ఈ దుర్గాదేవి అవతారంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది. ఈ నిమ్మకాయల మాలని కాస్త ఉగ్రంగా ఉన్న దేవతలకు మాత్రమే సమర్పిస్తారండి. అంటే చండీదేవి అమ్మవారికి కానీ, దుర్గాదేవి అమ్మవారికి కానీ, మహిషాసుర మర్దిని దేవి అమ్మవారికి కానీ సమర్పిస్తారు. ఇంకా మిగిలిన అవతారాల్లో ఉన్న అమ్మవార్లందరూ కూడా శాంతమూర్తులు కాబట్టి వారికి ఈ నిమ్మకాయల మాలను అయితే సమర్పించరండి. అందుకని నేను ఎప్పుడు కూడా ఈ దుర్గాదేవి అమ్మవారి అవతారంలో ఉన్నప్పుడు మాత్రమే నేను అమ్మవారికి నిమ్మకాయల మాలను అయితే సమర్పిస్తాను. ఇదే నిమ్మకాయల మాలని నేను నెక్స్ట్ డే మహిషాసుర మర్దిని దేవి అమ్మవారికి కూడా ఉంచుకుంటానండి. అమ్మవారికి నిమ్మకాయల మాల ఎప్పుడు వేస్తారని అడిగారు కదా, అందుకనే చెప్తున్నానండి. ఈ నిమ్మకాయల మాల అయితే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చండి. ఇలా బేసి సంఖ్యలో నిమ్మకాయలు తీసుకొని మాలగా గుచ్చి ఆ తర్వాత అమ్మవారికి వేయడమే. తర్వాత చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకుంటే నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించినట్లు అవుతుంది. ఆ తర్వాత ఈరోజు దుర్గాదేవి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అలంకరించాలండి. అయితే నా దగ్గర ఎర్రటి పువ్వులు అయితే లేవు ప్రస్తుతానికి, గులాబీలు అయితే ఉన్నాయి. అందుకని నేను ఈ గులాబీలతోటే అమ్మవారిని అలంకరించాను. ఇంకా పీఠం అంతా కూడా నేను ఈ వేపాకులనే పరుస్తున్నానండి. ఇలా పరిచిన తర్వాత దీనిపైనే మీరు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా పెట్టుకోవచ్చు.
ఈ విధంగా నేను పీఠం అంతా కూడా అమ్మవారి దగ్గర వేపాకులు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర త్రిశూలం ఉంటే ఆ త్రిశూలానికి గుచ్చి పెట్టండి. ఈ త్రిశూలం కూడా అమ్మవారికి సంబంధించిన ఆయుధం కాబట్టి ఈ ఆయుధంతో అమ్మవారు రాక్షసుల్ని సంహరిస్తారు కాబట్టి అందుకని ఆ ఆయుధం కూడా శాంతపడడానికి ఇలా నిమ్మకాయని అయితే పెడతారు. ఇంకా ఈ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం శుక్రవారాల్లో మనం కామాక్షి దీపం తీసి క్లీన్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. కామాక్షి దీపాన్ని ఒక క్లాత్ తుడిచేసి మళ్ళీ ఆ కామాక్షి దీపాన్ని పూజలో పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. కామాక్షి దీపాలతో పాటుగా ఇంకా మీ దగ్గర ఏమైనా కుందులతో దీపారాధన చేసుకోవాలనుకుంటే ఆ దీపపు కుందులు కూడా పెట్టుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. అయితే ఇన్నే దీపాలు పెట్టుకోవాలని ఏమీ లేదండి, ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. కామాక్షి దీపాలు కూడా 2 పెట్టాలని ఏమీ లేదండి, ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది. మీ దగ్గర ఒకటి ఉంటే ఒకటి పెట్టుకోండి. కామాక్షి దీపాలు లేకపోయినట్లయితే నిత్య దీపపు కుందులైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు దుర్గాదేవి అమ్మవారి అవతారం కాబట్టి అందుకని అన్నీ కూడా ఎర్రగా ఉన్నటువంటివి సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అందుకని ఈరోజు తప్పనిసరిగా ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ ఎర్రని ఒత్తులు లేవని అనుకుంటే కాస్త కుంకుమలో ఆయిల్ వేసి దాన్ని పేస్ట్గా చేసి ఆ పేస్ట్ని తెలుపు ఒత్తులకు పట్టిస్తే ఎరుపు ఒత్తులు అయితే తయారవుతాయండి. ఆ ఎరుపు ఒత్తులతో మీరు దీపారాధన అయితే చేయవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర జవ్వాది పౌడర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత నేను దీపారాధనలో ఈ ఆయిల్ అయితే వేస్తానండి. ఇది ఏ ఆయిల్ అండి, ఎప్పుడు వేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇది గంధం లిక్విడ్ అండి, చాలా మంచి సువాసన అయితే వస్తుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్ని ఒక డ్రాప్ మన ఆయిల్లో దీపారాధన చేసే ఆయిల్లో వేస్తే కనుక దీపం వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుందండి. ఇది ఏ పూజా స్టోర్స్లో అయినా సరే ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారు ఉంచినటువంటి వస్తువుల పైన అమ్మవారి పైన పసుపు జలంతో ఇలా వేపాకులతో జల్లండి. అలాగే మన శిరస్సు పైన కూడా జల్లుకోవాలి. ఈ విధంగా అమ్మవారి పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు యాగహారతతో దీపారాధన అయితే చేయాలి. ముందుగా కామాక్షి దీపాలు వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు గుద్దలన్నీ కూడా వెలిగించేసుకొని ఆ దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతల పువ్వులు ఉంచి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే ప్రారంభించండి. వినాయకుడికి మీరు రోజు ఎలా అయితే పూజ చేసుకుంటున్నారో ఆ విధంగా చేసేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టండి. ఈ రోజు నేను స్వామివారికి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నానండి. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం పెట్టి ధూపం చూపించి హారతినిచ్చి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ విధంగా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు దుర్గాదేవి అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతల పువ్వులు వేసి ధూపం చూపించి ఆ తల్లికి నమస్కారం చేసుకోండి. నవరాత్రుల్లో 9వ రోజు పూజ చేస్తున్నాను తల్లి, ఈ పూజ కూడా స్వీకరించి మమ్మల్ని కరుణించి తల్లి అని ఆ అమ్మకి ప్రార్థించండి. దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఆల్రెడీ మనం మొదటి రోజే పెట్టుకున్నాం కాబట్టి ఇంకా నేను అమ్మవారి విగ్రహాలనేవి నేను ఏమీ కూడా కదిలించనండి. ఒకవేళ మీరు కదిలించి రోజు అభిషేకం చేసుకోవాలని అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. అయితే ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి అమ్మవారి విగ్రహాలు అవి ఈరోజు కదపకుండా ఉంటేనే మంచిది. ఈరోజు దుర్గాదేవి అవతారం కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, దుర్గా మంత్రాలు, దేవి ఖడ్గమాల, దుర్గా చాలీస, దుర్గా సూక్తం, నవదుర్గల స్తోత్రాలు ఇలా మీకు ఏవి వస్తే అవన్నీ కూడా చదువుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే అమ్మవారికి సంబంధించిన ఈ శ్లోకం అయితే చదువుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. ఈ శ్లోకం చదువుకోండి. లేదంటే ఇంకొక శ్లోకం ఉంది, సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్య సాహినో దేవి దుర్గాదేవి నమస్తుతే. ఈ శ్లోకాలు ఏమైనా వస్తే చదువుకోండి. మాకు ఇవి కూడా రావండి అని అనుకుంటే ఓం దుమ్ దుర్గాయే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఆ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ రోజు నేను అమ్మవారికి ఈ ఎర్రటి గాజులను సమర్పిస్తున్నానండి. కనీసం ఒక డజన్ అయినా సరే తెచ్చుకొని ఈ రోజు అమ్మవారికి గాజులను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా ఎర్రటి గాజులను సమర్పిస్తే ఇంకా మంచిది. మీకు వీలుంటే పెద్ద గాజులు తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. లేదంటే చిట్టు గాజులతో అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ ఎర్రటి గాజులతో కానీ, గురువింద గింజలతో కానీ, ఎర్రటి కుంకుమతో కానీ, ఎర్రటి అక్షింతలతో కానీ, ఎర్రటి పుష్పాలతో కానీ లేదా వేపాకులతో కానీ ఈరోజు అమ్మవారిని పూజించాలి. ఈ అష్టమి రోజునే అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది కాబట్టి అందుకనే అమ్మవారికి దుర్గాదేవి అని పేరు వచ్చింది. దుర్గాదేవి అమ్మవారు దుష్ట శక్తుల్ని సంహరించే శక్తిగా, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వలన మనకి శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, శాంతి, ధైర్యం, ధనం, సంతానం అనేక శక్తుల్ని ఆ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన మనకున్న దుఃఖాలు, దుర్భిక్షం, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే ఎలాంటి దుష్ట శక్తులు బారిన పడకుండా ఆ అమ్మ కాపాడుతుందండి. దుర్గాదేవి శక్తి సంపూర్ణంగా పొందాలి అంటే ఈ రోజున తప్పకుండా ఆ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్మవారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ నేను అమ్మవారికి గాజులతో పూజ చేస్తాను కదండి. అయితే ఈ గాజులు పూజ అయిన తర్వాత మనం వేసుకోవాలి. ఇంకా ఎవరికైనా పంచి పెట్టాలి అనుకుంటే మన ఇంటికి వచ్చిన
ముత్తైదువులకి తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిదండి. అలాగే మనం పూజ చేసినటువంటి కుంకుమ ఉంది కదండి, ఈ కుంకుమను కూడా వచ్చిన ముత్తైదువులకి తాంబూలంలో పెట్టి ఇవ్వండి. సాక్షాత్తు ఆ అమ్మవారి ముత్తైదువుల రూపంలో వచ్చిందని అనుకొని ఆ అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం అన్నీ కూడా పెట్టి ఇవ్వండి. సంపూర్ణంగా ఆ అమ్మవారి కటాక్షం మీకు కలుగుతుంది. ఇంతవరకు పూజ చేసుకున్న వారు ఈరోజు పీఠాన్ని కదపాలని అనుకుంటారేమో, కానీ ఈరోజు అస్సలు పీఠాన్ని కదపకూడదండి. ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు అస్సలు పీఠాన్ని కదపకండి. ఈరోజు కూడా పూజ చేసుకున్న తర్వాత మనకి ఇంకా నవరాత్రి అనేది ఒక్కరోజు మాత్రమే ఉందండి. ఆ ఒక్కరోజు కూడా పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే మీరు పీఠాన్ని కదిపేయచ్చు. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి గూడాన్నం లేదా సాకన్నం లేదా కదంబాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి. ఇవేమీ మేము చేయలేమండి అని అనుకుంటే మీకు వచ్చిన నైవేద్యాలు చేసి పెట్టొచ్చండి. గుడాన్నం అంటే పరమాన్నం, బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు, లేదంటే ఒక పెద్ద బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిది. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించండి. ఈరోజు అమ్మవారికి ఎక్కువగా ధూపం వేయాలండి. ఈరోజు అమ్మవారికి సాంబ్రాణితో కానీ గుగ్గులంతో కానీ అమ్మవారికి ఎక్కువగా ధూపం ఇవ్వడానికి ప్రయత్నించండి. సాయంత్రం వేళల్లో అమ్మవారికి ఎక్కువగా ధూపం వేయండి. అలాగే మన ఇంటి ద్వారబంధం దగ్గర కూడా ఈ ధూపాన్ని వేయండి. మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అవి రాకుండా ఉంటాయి. ఈరోజు కొబ్బరికాయ కూడా నివేదన చేయాలనుకుంటే నివేదన చేయవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. నేను ఈ విధంగా అమ్మవారికి వేపాకుల మధ్యలో ముద్దహారతను పెట్టి నీరాజనం సమర్పిస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు ఎర్రని పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆ అమ్మవారికి శిరస్సు వంచి చేతులు జోడించి అమ్మవారికి దండం పెట్టుకోండి. మాకున్న కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మేము సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి శక్తి సంపూర్ణంగా కలగాలని ఆ అమ్మవారికి చెప్పుకొని ప్రార్థించండి. ఆ తర్వాత కొన్ని వేపాకులు తీసుకొని ఆ అమ్మవారికి చామరంతో మనం ఎలా అయితే గాలి వీస్తామో అలానే ఈ వేపాకులతో కూడా అమ్మవారికి సేవ చేసుకోండి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు అమ్మవారి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్న బాధలు కష్టాలు సుఖాలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఆ అమ్మ మనం చెప్పే ప్రతి మాట వింటుంది, మన కష్టాలను తొలగజేస్తుంది. ఈ విధంగా నవరాత్రుల్లో 9వ రోజున దుర్గాదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. పూజలో పెట్టిన ఏ వస్తువు కూడా ఈ రోజు తీయకండి. అమ్మవారికి గాజులతో పూజ చేశాం కదా, ఆ గాజుల్లో 2 గాజులు తీసి వచ్చిన ముత్తైదువులకి మీరు తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ఈ వేపాకులన్నీ కూడా ఈ రోజు తీయకండి. నెక్స్ట్ డే తీయాలనుకుంటే తీయచ్చు, లేదంటే ఇవి ఉంచేసి మీరు పూజనైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ డే పూజ విధానం కూడా నేను చూపిస్తాను. దేవి శరన్నవరాత్రిలో ఆఖరి నవరాత్రి రోజున అమ్మవారి అలంకరణ ఏమిటి, నైవేద్యం ఏమిటి, పూజ విధానం ఏమిటి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.